గణనాథుల రాకతో తెలుగు తల్లి ఫ్లైఓవర్ పరిసర ప్రాంతాల్లో రద్దీ కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ట్యాంక్ బండ్ వద్ద రద్దీ కొనసాగుతుంది. గణేష్ నిమజ్జనాలకు వచ్చిన వారి సంఖ్య సందర్శకుల సంఖ్య తగ్గినా కూడా గణేష్ విగ్రహాలు మాత్రం ఇంకా భారీగా వస్తూనే ఉన్నాయి. అటు మోంజా మార్కెట్ నుంచి మెహదీపట్నం నుంచి మొదలుకుంటే కనుక అక్కడి నుంచి మోంజా మార్కెట్ లక్డీకపూల్ నుంచి ఇటు సెక్రటేరియట్ వైపు ఉన్నటువంటి ఈ రోడ్డు అంతా కూడా గణేష్ విగ్రహాలతో నిండిపోయింది. ఇటువైపు బషీర్బాగ్ అట్లాగే హిమాయత్ సాగర్ ఇటువైపు నుంచి వస్తున్నటువంటి విగ్రహాలు కూడా భారీగా ఇక్కడ రద్దీ నెలకొంది. అయితే ఇక్కడ నుంచి కూడా మొత్తంగా ట్యాంక్ బండ్ చుట్టూ 38 క్రేన్లతో ఇక్కడ గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కో విగ్రహం దగ్గర దాదాపుగా ఇప్పటి వరకు ప్రారంభంలో ఈ సెక్రటేరియట్ లైన్ నుంచి వెళ్ళిన తర్వాత ప్రారంభంలో ఉన్న 9వ విగ్రహం వద్ద ఇప్పటి వరకు 190 విగ్రహాలను నిమజ్జనం చేసినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా పోలీసులు ఎక్కడికెక్కడ కట్టుదిట్టంగా భద్రతా చర్యలు చేపట్టారు. అటు మొత్తంగా కూడా ట్రాఫిక్ను కూడా దారి మళ్లింపులు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈరోజు బుధవారం రోజు పనిదినం కావడంతో ఇక్కడ ట్రాఫిక్కు సంబంధించి కొద్దిగా ఉద్యోగులకు కూడా కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎటువంటి వెహికల్స్ను కూడా అనుమతించడం లేదు. కేవలం ఆ గణేష్ విగ్రహాలున్న శోభయాత్ర వాహనాలు మాత్రమే ఇటువైపుగా అనుమతిస్తున్నారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ కూడా నిన్న నుంచే పూర్తిగా మూసేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ చిన్న చిన్న వాహనాలు తప్ప ఏవి అసలు ఇటు వచ్చే పరిస్థితి లేదు. మొత్తంగా ఈ మొత్తం గణేష్ విగ్రహాలతో నిండిపోయింది. ఇప్పటికి కూడా ఇంకా విభిన్న రకాలైనటువంటి గణేష్ విగ్రహాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తంగా చూస్తేనైతే ఇక్కడ జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా ఈ రోడ్లను క్లియర్ చేయడము వాటిని క్లీన్ చేయడంతో పాటు సంబంధించిన పరిశుభ్రత చర్యలు అయితే చేపట్టారు. అయితే పూర్తిగా చూసినట్టయితే ఇక్కడ భక్తులకు ఇంకా కూడా మౌలిక సదుపాయాలు కల్పించాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా గణేష్ నిమజ్జనాలు కొనసాగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు యూ.